టీమిండియాతో జరిగిన 3 వన్డేల సిరీస్లో శ్రీలంక అదరగొట్టింది. మూడో వన్డేలో ఏకంగా 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫలితంగా వన్డే సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది శ్రీలంక. టీమిండియాపై బైలేటర్ సిరీస్ నెగ్గటం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఈ సిరీస్లో టీమిండియా లోపాలన్నీ బయటపడ్డాయి. ముఖ్యంగా స్పిన్ ఆడటంలో మన బ్యాటర్ల బలహీనత బయటపడింది. ఉపఖండం పిచ్చులపై టీమిండియా ఇలాంటి చెత్త ఆట ఆడటం ఇదే తొలిసారి. గతంలో కాస్త పోటీ అయినా ఇచ్చేవారు, ఇప్పుడు అదే కరువు అయింది. టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో రోహిత్ శర్మ తప్ప మిగతా వాళ్ళు మొత్తం టైలెండర్ లా కనిపించారు. రోహిత్ శర్మ అలవోకగా పరుగులు చేస్తుంటే మిగతా బ్యాటర్లు సింగిల్స్ తీయడానికి కూడా నానా తంటలు పడ్డారు. కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్, శివన్ దుబే, కేఎల్ రాహుల్, పంత్ లాంటి ఆటగాళ్లు అట్రప్లాఫ్ అయ్యారు. దీంతో వీళ్లపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ లో ప్రతాపం చూపించే వీళ్లు టీమిండియాకు వచ్చేసరికి బొక్కబోర్లా పడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్ కోహ్లీ ఈ సీజన్ లో ఆడిన 3 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అతను 3 మ్యాచ్ల్లో 58 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఓపెనర్ల నుంచి బలమైన ఆరంభాలు ఉన్నప్పటికీ కోహ్లీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడో వన్డేలో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే 249 పరుగుల చేజింగ్ లో టీమిండియా విఫలమైంది. కోహ్లీకి చేజ్ మాస్టర్ అని పేరుంది. అయితే ఈ చేజ్ మాస్టర్ నుంచి ఇలాంటి బ్యాటింగ్ ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంకో క్రికెటర్ శివన్ దూబే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. టీమిండియాలో ఆల్ రౌండర్ రోల్ పోషిస్తున్న శివన్ దూబే కూడా మూడో వన్డేలో కూడా ఓటమికి కారణమయ్యాడు. మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో అతడు ఫెయిల్ అయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు మొదటి వన్డే, రెండో వన్డేలో కూడా దూబే ప్రదర్శన యావరేజ్ గా ఉంది. రెండో వన్డేలో అతడు పరుగులేమీ చేయలేదు. ఫస్ట్ వన్డేలో మాత్రం ఆఖర్లో సత్తా చాటినప్పటికీ చివరి వరకు ఉండి టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఈ ఇద్దరే కాదు, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ మాత్రం 3 వన్డేల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ తప్ప మరే బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్కు కూడా దాటలేకపోయాడు. దీంతో వీళ్ళు ఐపీఎల్ లో మాత్రమే ప్రతాపం చూపిస్తారు. టీమిండియాకు వచ్చేసరికి పిల్లుల్లా మారిపోతారంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్యాటర్లే కాదు, బౌలర్లు కూడా తీలిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేసర్లు సిరాజ్, హర్షదీప్ సింగ్ వికెట్లు తీయలేకపోయారు. వికెట్లు తీయడం పక్కన పెడితే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. కానీ శ్రీలంక స్పిన్నర్లతో పోలిస్తే మాత్రం మన ప్రదర్శన అంతంత మాత్రమే. మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.